ఈ గాన సరిగ్గా రాకపోతే మా అమ్మ చెప్పు పెట్టి కొట్టేసిద్ది అసలు. హలో దోస్తులు, ఈ రోజు మా మణిగాన్ని అయితే నేను వాకింగ్ తీసుకెళ్తానా, కానీ సరిగ్గా చూస్తే ఆడే నన్ను వాకింగ్ తీసుకెళ్తున్నాడు. బయట వెదర్ చూస్తే చాలా కూల్గా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకే దగ్గర యుద్ధం చేస్తున్నారు. యుద్ధం కదండి, అది గేమే. తర్వాత మా మణిగాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆకలిగా ఉన్నాడు. పెటిగిరి అయితే పెట్టేసా, కటకట తినేసాడు. ఆడు తింటాం చూసి నాకు కూడా కూడా తినాలనిపించింది. అందుకే ఉల్లిపాయలన్నీ కోసేసి ఉల్లిపాయ పకోడీ అయితే చేద్దాం అనుకున్నా. నాకైతే ఎప్పుడు కళ్ళము నీళ్ళు రాలా. ఇలాంటి సిచ్యువేషన్లో ఉల్లిపాయలు కోసేటప్పుడే నా కళ్ళము నీళ్ళు వస్తాయి. నేనైతే కత్తిని గిరగిర తిప్పేస్తున్నా. నా కత్తి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ సరిగ్గా రావాలి, మా అమ్మకి పెట్టాలి, మా అమ్మ మీద ప్రయోగించాలి. ఈ రోజు అయితే ప్లాన్ ఇది. మా అమ్మకి అయితే నేను చేసిన ఉల్లిపాయ పకోడా అయితే తినిపించాలి. నేను ఎప్పుడు పకోడా అనేది ఇప్పుడు ట్రై చేయాలి, ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేస్తున్నాను. అసలు ఎలా ఉండిద్దో నాకు కూడా ఎంతగా ఐడియా లేదు. మా అమ్మ అయితే తిని చెప్పాలి. మీరేనండి మా అమ్మ ఏమంటుందో. ఇది ఎవడన్నా పొకోడి అంటారా? ఏంట్రీ ఇది? మా అమ్మ ఇలా అనేసరికి మా మణిగడికి అయితే పెట్టాను. మా మణిగడు కూడా తలకి అయితే తిప్పేశాడు. మా అమ్మ కోసం ప్లాన్ చేసి రివర్స్ వచ్చి నా మీదే పడింది. పర్లా నేనే తింటాను, ఎందుకంటే మళ్ళీ పుడతామా ఏంటి, తినేసి పక్కన పడేస్తా ఉండాలి అంతే. తర్వాత మా అమ్మకైతే నేను పిండిస్ అయితే ఉడకబెట్టించేసి చక్కగా తినేస్తుంది. మా మణిగడికి నేను ఎక్కడ పొక్కడి పెడతానని 2 స్తంభాల మధ్యలో తలకి పెట్టుకైతే కొనుక్కుంటున్నాడు. కామెంట్ చేయడం మర్చిపోక బిగులు.